100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎప్పుడైతే ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి సిరీస్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవ్ని సివి ఆనంద్ గారి సార్ టైంలో మనము స్టార్టింగ్ అప్పుడు 2000 మైట్ బి 11, ఐ థింక్ ఇట్ ఈస్ 11 or 12 తీసుకొచ్చే క్రమంలో దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దాము అని అనుకునే సార్ డిస్కషన్లో మేము కూడా ఉంటాము, ఒక ముగ్గురు నలుగురు ఆఫీసర్స్ ఉన్నప్పుడు. ఇది 185 సెక్షన్, నాకు తెలిసి సెక్షన్ 185 అలా ఏబి ఉంటుంది. అందులో బిలో మనం తీసుకుందాము, మరి వాడు బ్రెత్ అనలైజర్స్ మనము ఇవన్నీ అప్పుడే కొన్నవి వాడకంలోకి తీసుకొచ్చిన సందర్భంలో పవర్ ఎక్కడ మిస్యూజ్ కావద్దు. మనకు చాలా ఎక్కడ మనకు చెడ్డ పేరు ఎక్కడ వస్తుందంటే, మనం ఇంత పడ్డ కష్టం అంతా ఎక్కడ పోతుంది, ఒక్క దగ్గర మనం చేసిన మిస్టేకు అది అందరికీ అదే ఎగ్జాంపులర్గా అయిపోతుంది. ఒక 4 రూపాయలు తీసుకున్నారు అనుకోండి, 100 రూపాయలు తీసుకున్నారంటే మొత్తం డ్రంక్ అండ్ డ్రైవ్ మొత్తం అంతా కుప్ప అయిపోతుంది, వ్యవస్థకు అడ్డగడతారని స్ట్రిక్ట్గా ఉండాలని ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో ఆఫీసర్ ఉండాల్సిందే. అంటే ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్ ఎట్టి పరిస్థితులలో ఉండాల్సిందే అని చెప్పేసి డిసిషన్ తీసుకొని అప్పుడు క్వాలిటీ చెకింగ్ ఎప్పుడు చేద్దాము అని అనుకున్నప్పుడు 2 hours ఇస్ ద మ్యాక్సిమం టైం. 2 hours కంటే ఎక్కువ ఏ టీము పనిచేయలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్లో మీకు క్వాంటిటీ ఎంత అనుకున్నారు అప్పుడు? క్వాంటిటీ కాదు, లా ప్రకారం 30 mg అది ఇక స్టాండర్డ్. 31 వచ్చినా 32 వచ్చినా బుక్ చేసేవాళ్ళు. జనరల్గా 30 అనేది ఎలా వస్తుందని అంటే అది అరెస్ట్ కేసు. అసలు 185 అనేది అరెస్ట్ కేసు. తాగిన వాడిని అరెస్ట్ చేయాలి. కానీ తాగుబోతులందరినీ అరెస్ట్ చేసి పెట్టుకుంటే చాలా న్యూసెన్స్ ఉంటుంది. వీడు మనకు చుక్కలు చూపిస్తాడు ఉదయం కల్లా. కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ చాలా గుర్తుంటాయి. చెప్పండి. మీ దాంట్లో మీ ప్రముఖ ఒక రిపోర్టర్, ఇక పేరెందుకు, ఇప్పుడు ఆయన ఇప్పుడు సంస్థకే అధిపతి. నా మీద మేము అంటే సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఒక్క వ్యక్తిని కూడా వదలలేదు మొత్తం మా 2 years టర్మ్లో. ప్రముఖ వ్యక్తి ఏం లేదు, ఆయన మమ్మల్ని అది చేస్తానని నా మొత్తం డ్రైవ్ అంతా 2 గంటలు కెమెరా పెట్టుకొని కూర్చున్నాను. అంటే ఎక్కడ దొరికాడు మీకు? అక్కడ ప్యాట్నీ దగ్గర ఉంటుంది కదా, ప్రముఖ ఫేమసే. చేశాడు. నేను నవ్వి చెప్పా, నువ్వు కింద పడిపోయినా నా పని నేను చేసుకుంటానులే. అంటే ట్రాఫిక్లో ఈ డైలాగులు బాగుంటాయి. నేను 24 గంటల్లో ట్రాన్స్ఫర్ చేయిస్తాను, 2 గంటల్లో నువ్వు ఆదిలాబాద్లో ఉంటావు, కరీంనగర్ ట్రాన్స్ఫర్ చేపిస్తాను, ఈ డైలాగులు కామన్గా వస్తుంటాయి. పని చేస్తుంటుంది కదా, 2 గంటలు కాదు కదా, 2 సంవత్సరాలైనా వాడు ఎవడు మమ్మల్ని ఏం చేయలేడన్న సంగతి మాకు తెలుసు. అది దిగిన తర్వాత ఆయనకి తెలుస్తుంది, వాడికి కెపాసిటీ తెలుసు. అంటే జనరల్గా ఏముంటుందంటే ట్రాఫిక్ నిజం కూడా ఆ 2 hours ఈజ్ ద క్వాలిటేటివ్ టైం ఫర్ డూయింగ్ ద డ్రంక్ అండ్ డ్రైవ్. అంతకంటే ఎక్కువ చేస్తే క్వాలిటీ దెబ్బతింటుంది. అంటే మేము అంత అటెంటివ్ ఉండలేదు. ఎంత ఉండాలి క్వాంటిటీ అంటే దొరికిన వ్యక్తులు? అంటే దానికా అంటే అది 30 ml మనం ఊదినప్పుడు 30 దాటింది అనుకోండి వాడు బుక్ అయినట్టే. కొంతమంది 300 కూడా దొరుకుతాయి కదా. చాలా అంటే 100 దాటిందంటే అబ్నార్మల్. అది 100 దాటిందంటే అబ్నార్మల్. ఎంత తాగితే దొరుకుతుంది అంటే? ఒక బీర్ తాగితే 30 వస్తుందా, ఒక క్వార్టర్ వేస్తే 30 వస్తుంది? అంటే ఇది ఎలా ఉంటుందంటే స్టాండర్డ్ ఏమి ఉండదు. ఇప్పుడు మీరు ఒక బీర్ తాగితే మీకు రాకపోవచ్చు, నేను ఒక బీర్ తాగితే నాకు రావచ్చు. ఎందుకు? అది మన ఇంటెస్టైన్ సిస్టమ్స్ అన్ని. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఉందనుకోండి నా బాడీ, అసిడిటీ ఉన్న నా బాడీ ఎక్కువ వస్తుంది. అసిడిటీ ఏం లేదు, మీకు మంచి స్వీకరించే శక్తి ఉందనుకోండి తక్కువ వస్తుంది మీకు. కొంతమంది ఆర్గ్యూ చేస్తుంటారు కదా, ఒక బీర్ తాగాను, అది డిఫరెంట్ అవుతుంది. ఇప్పుడు ఒక బీర్ ఒకరికి రావచ్చు, ఒకరికి రాకపోవచ్చు. శాస్త్రమే, అది అందరికీ ఒకలానే పనిచేయాలని. ఇప్పుడే నేను ఉదయం తాగాను, రాత్రి ఒక్కోసారి వస్తుంది నిజం కూడా, కొద్దిగా లేట్ అయినా వస్తుంది. అసిడిక్ బాడీ ఉంటే కొద్దిగా లేట్ అయినా వస్తుంది. కాబట్టి ఆ కొంత డిస్క్రియేషన్ తీసుకుందామా అని అనుకుంటే మాకు డిస్క్రియేషన్ అవకాశం ఇస్తే మళ్ళీ తప్పుదారి పడుతుంది. ఇది మా వాళ్ళకి ఇప్పుడు పోలీసులకి తాగిన తర్వాత పోలీసులకు దొరకకుండా వెళ్ళంటే ఎంత తాగమంటారు? జనరల్గా 1.5 పెగ్ అయితే రాదండి. 1 పెగ్ రాదు. అంటే 1 పెగ్ మీన్స్ 60 mg వరకు రాదు జనరల్ బాడీ. అంటే రాదు అంటే ఏదో సైంటిఫిక్గా చెప్పినట్టు కాదు. రాదు అంటే మళ్ళీ అదే సేమ్ ఇంకొక బాడీకి వస్తుంది. అదే జనరల్గా అయితే ఈ 2 pegs దాటిన వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది. బీర్ తాగితే బీర్ ఇంకెక్కువ వస్తుంది. బీర్ యాసిడిక్, అది ఎక్కువ గ్యాస్ట్రిక్ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ వస్తుంది. అసలు తాగకుండా ఏ ప్రాబ్లం లేదు, అసలు ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీ. కానీ అంటే ఇది మళ్ళీ కొద్దిగా డైల్యూట్ అయింది. ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ ఫస్ట్లో ఇప్పటికీ అంటే భయం ఉంది పబ్లిక్లో. ఎవడు కూడా అంత ఈజీగా ఫర్ గ్రాంటెడ్ ఏం లేరు. దీంట్లో ఏముందంటే అండి, 2 అంటే అరెస్ట్ సెక్షన్ ఇది 185. దీనికి ఆల్టర్నేటివ్ ఏం చేసామంటే, మన దగ్గర ఎలానో జనరల్గా డాక్యుమెంట్ ఉండదు. డాక్యుమెంట్ లేనందుకు గాను మేము వెహికల్ సీజ్ చేస్తాం. వెహికల్ సీజర్ ఈజ్ అండర్ 207. బట్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ది 2013 చెప్తున్నా.
అప్పుడు ఐపీసీ ఇది. అదే MV Act. ఎంవి యాక్ట్ ఇప్పుడు కూడా అదే ఎంవి యాక్ట్. అప్పుడు ఉన్నదేంటి 207లో సీజర్ చేసేవాళ్ళం. సీజర్ చేసినప్పుడు ఏమైందంటే సీజర్కి 4 నిబంధనలు ఉంటాయి. అంటే వయలేషన్ ఆఫ్ సెక్షన్ 3, 4, 39 అండ్ 192 ఇవి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. వాటి వయలేషన్స్కే మేము సీజ్ చేసేస్తాం. సీజ్ చేసినప్పుడు అది 3 days లోపల ఏదో చేయాలి. ఆ తతంగం అంతా ఉంటుంది. అది కొద్దిగా మేము కూడా మా సైడ్ నుంచి కాస్త ఎక్సెస్ అయ్యి సమాజాన్ని ఉద్ధరించే క్రమంలో అది మాకు కాస్త కోర్టు నుంచి పడి మేము కొద్దిగా డీల్ అయిపోయాం. అంటే వెహికల్ సీజరు చేసినప్పుడు నిబంధనలు నాకు తెలిసి 448 మోటార్ వెహికల్ రూల్ పొజిషన్ అది కానీ వెహికల్ సీజ్ చేసే అధికారం మీకు లేదు కదా? ఉంది. 207లో మాకు ఉంటుంది. ఇన్స్పెక్టర్ అండ్ అబోవ్ ఉంటుంది. ఎస్ఐకి ఉండదు. ఇన్స్పెక్టర్ అండ్ అబోవ్ వెహికల్ సీజర్. సార్ ఈ టైంలో ఒక లేడీ మీకు బాగా ఇబ్బంది పెట్టింది కదా ప్యారడైజ్ దగ్గర తాగి పెడతారు. పెట్టింది తాగి పెట్టింది. అంటే ఏమవుతుందంటే మీరు కెమెరాస్ పట్టుకొని ఉండేసరికి మా యాక్షన్ చాలా స్లో అవుతుంది. దాని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అంతే అడ్వాంటేజ్. ఇప్పుడు అందుకోసమే విరుగుడుగా సార్ ఇప్పుడు మేము అంటే గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్ కూడా అంటే లేడీ ఆఫీసర్స్ని ఇంక్రీజ్ చేసింది. ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ లేడీస్ కూడా ఉంటారు. పెడతాం కదా, లేడీ ఆఫీసర్స్ ఉంటారు. అమ్మో లేడీ ఆఫీసర్స్ బాగా ఇరిటేషన్ చేస్తారు కదండి. ఎలా కంట్రోల్ చేస్తారు మరి? అంటే మీ పేషెంట్స్ ఎలా కంట్రోల్ పేషెంట్స్ అందుకోసం ఆ కంట్రోలింగ్ క్రమంలోనే మా బీపీ పెరుగుతుంది. అంతే. మేము ఫ్రీగా రియాక్ట్ అయిపోతే మా బీపీ పెరగదు, డౌన్ అయింది. కంట్రోలింగ్ అనేది ఏంటంటే అంటే ఇక సిటిజన్ పెద్ద అఫెన్స్. పోలీసుల కన్నా ట్రాఫిక్ పోలీస్ పేషెంట్స్ ఎక్కువ ఉంటుంది. పేషెంట్స్ నాకు అప్పుడు తక్కువే ఉండేది. పేషెంట్స్ ఉంటుందని కాదు కానీ మన వాళ్ళు ఓపిక మెచ్చుకోవాలండి. ఓపిక చాలా అవసరం ఉంటుంది. రోడ్డు మీద నిల్చుంటాడు, హారన్, దుమ్ము, ధూళి. అంటే అరెస్ట్ చేయొచ్చు. మా వాళ్ళకి కూడా అంతా ఇప్పుడు వెన్ దట్ ఆఫ్ ది గై ఈజ్ వైలేటింగ్ ద లా అండ్ షోయింగ్ హుషారీ చూపిస్తానంటే అంత భరించాల్సిన అవసరం లేదు. ఇది వీ హ్యావ్ ఎవ్రీ పవర్ అండర్ ద మోటార్ వెహికల్ యాక్ట్, అండర్ ద ఐపీసీ ఫర్ ద అప్రహెన్షన్ ఆఫ్ దట్ ఫెలోస్. ఎవడైతే ఎక్కువ ఇప్పుడు మాకు అగ్రెసివ్ ఓవర్ యాక్షన్ చేస్తే మాకు అప్రహెన్షన్ అంటే అరెస్ట్ పవర్ ఉంది మోటార్ వెహికల్ యాక్ట్లో కూడా. అంటే అంతవరకు ఓకే. కానీ నేను అంటుంది ఏంటంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్లు అన్నీ చాలా వస్తాయి ట్రాఫిక్. అవును వస్తాయి. నాకు కూడా కాస్త అప్పుడు ఈ ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి కదా, ఈ హారన్ సిస్టమ్ ఉంటుంది కదా, వాడు కరెక్ట్ సిగ్నల్ మీద హారన్ కొడతాడు. ఆ హరన్ దెబ్బకు మా చెవులు గుయ్యం అనేది. తర్వాత ఈ సైలెన్స్ నుంచి వస్తున్న పొగ అదంతా దుమ్ము, ధూళి. అసలు అప్పుడు మేము ట్రాఫిక్ లో పనిచేసిన అన్ని రోజులు నేను ఏసీ వాడలేకపోయాను కార్లో. ఏసీ వేస్తే జలుబు అయిపోయేది. అంటే ఈ పొల్యూటెడ్కి బాడీ అలవాటు అయి ఉంటుంది కాబట్టి అప్పుడు మనం కూల్గా ఏసీలో కూర్చుంటే నడవకపోయేది. కానీ చాలా సాటిస్ఫాక్షన్ ఉండేదండి ట్రాఫిక్ అంటే. సార్ సివి ఆనంద్ సార్ ఒక మాట అన్నారు, మనం ఎక్కడ పని చేసామని కాదు, పోయిన తర్వాత మనం అక్కడ ఏం చేసి వచ్చాము అన్నది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నిజంగా అది నేను ప్యాట్నీ సర్కిల్, క్లాక్ టవర్ సర్కిల్ డెవలప్మెంట్, ప్యాట్నీ సర్కిల్ అంతా మేము ఒంటి చేత్తో మేము చేసింది అది ట్రాఫిక్ వల్ల. ప్యాట్నీ సర్కిల్ డెవలప్ చేసాము. అంతా అసలు చిన్నగా ఉండేది. ఆ ప్యాట్నీ నుంచి మనం టువార్డ్స్ క్లాక్ టవర్ నుంచి టువార్డ్ ప్యారడైజ్ పోవాలంటే 25 feet రోడ్. ఇప్పుడు ఎంత ఉన్నంతలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కదా, మీది కాదు కదండి. మా దాంట్లో ఇంజనీరింగ్ ఉంటుంది. మేము ఉండి నిలబడి పీకిచ్చాం. అప్పుడు ఇలానే మీరు అన్న డైలాగే సేమ్. జిహెచ్ఎంసీ ఎవరి రోడ్ అది? జిహెచ్ఎంసీ ఎవరైతే రోడ్ మనకి ఇస్తుందో ఆ రోడ్ పర్టైన్స్ టు ది నథింగ్ బట్ ట్రాఫిక్. ట్రాఫిక్ ఆఫీసర్ వాడి రోడ్లుగా నా రోడ్ అని ఫీల్ అయితే కదా నాకు దాని మీద అధికారం వచ్చేది. అక్కడ ఇప్పుడు చందన బ్రదర్స్ అని అప్పుడు అది ఉంది కదా, అది అప్పుడు వాడు బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నాడు కట్టేది. ఇప్పుడు అది కొత్త కాంప్లెక్స్ అయిపోయింది. పర్మిషన్ తీసుకున్న దగ్గర ఆ రోడ్ కటింగ్ చేసి మార్క్ పెట్టి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం. జిహెచ్ఎంసీ ఇప్పుడు ఒక 10 floorలో 5 floorలో పర్మిషన్ తీసుకున్నాడంటే ఆ రోడ్ కటింగ్, కొత్త కటింగ్ అనేది ఇప్పుడు 100 feet రోడ్డు. 100 feet రోడ్డుకి ఎగ్జిస్టింగ్ రోడ్ 25 feet ఉందంటే 25 రోడ్ కట్ చేసుకొని తర్వాత అక్కడ నుంచి సెట్ బ్యాక్స్ తీసుకొని జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ ఇచ్చారంటే అర్థమేంటి? ఆ 25 feet పర్టైన్స్ టు ది ట్రాఫిక్. మీకు ఇవ్వాలి, మాకు ఇవ్వాలి. అది మేము లాక్కునే వాళ్ళం అప్పుడు నేను ఉన్నప్పుడైతే. పోయి ఎక్కడెక్కడ ఎవడైతే కొత్త బిల్డింగ్లు కడుతున్నా అని చూసుకుంటే వెళ్ళేవాని. కొత్త బిల్డింగ్ కడితే ఆ ఎదురుగా నిలబడి ఆ 25 feet గొలుసుకొని రోడ్ తీసుకునేవాని. తీసుకుని ఆ రోడ్ వేయించి జిహెచ్ఎంసీ వాళ్ళతో రోడ్ యూజ్ చేసాం. చాలా మటుకు ఏం చేస్తారు, ఇది పట్టించుకోకుండా వాడు బిల్డింగ్ అంతా అయిపోయి 5 ఏళ్ళు కట్టుకుంటూ కూర్చొని 5 ఏళ్ళ తర్వాత అటు ఇటు చూసి ఎవడు పట్టించుకోకపోతే మళ్ళీ దాని మీద పూల కొండలు పెట్టి దానికి అది ఇది అడ్డం పెట్టి ఇప్పటికీ ఇంకా వాళ్ళే వాడుకుంటున్నారు. అవన్నీ ట్రాఫిక్లో మనం సెక్యూర్ చేసుకోగలిగితే వీ కెన్ సమ్వాట్ రన్ ద రోడ్ ఇన్ ఏ గుడ్ వే.
మరి కొంతమంది రెడ్ కార్పెట్ వేసి వాళ్ళ కార్లు మాత్రం పెట్టుకోవడం. ఆల్ కార్లు అవన్నీ నడవవు ఉమ్, ట్రాఫిక్లో. అది మా కన్సర్న్ మా వాళ్ళు, మా డ్యూటీ అది. ఉమ్. ఎస్హెచ్ఓగా మేము కానీ లాక్కోవాల్సిందే. వాస్తవంగా సార్ పబ్లిక్ కి ట్రాఫిక్ పోలీసుతో ఎక్కువ అవసరం ఉంటుంది లా అండ్ ఆర్డర్ కన్నా. ట్రాఫిక్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ది పోలీస్ అండి. అవును. ట్రాఫిక్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ది పోలీస్. మా ఎఫిషియన్సీ అంతా పనిచేసేది ల్యాండ్ ఆర్డర్ సెకండరీ. ఇన్ఫాక్ట్ ప్రతి పొద్దున్న లేస్తే పని ఉండేది ట్రాఫిక్ వాళ్ళతో పని ఉంటుంది పబ్లిక్కి. ఓదో 10% ఏది 2-3% వరకు మాత్రమే ల్యాండ్ ఆర్డర్ తోటి అవును, పని లా ఉంటుంది. అండ్ 100 ఆర్డర్ కొట్టాడు తిట్టాడు. కొట్టేది తిడితే 2%. అవును, బట్ వెరాజ్ ద టోటల్ 100%. 100% యూటిలైజేషన్ ట్రాఫిక్దే. అవును. ట్రాఫిక్ వాళ్ళు అందుకోసమే అంటే అప్రిషియేషన్ పోలీసింగ్కి రావాలంటే ట్రాఫిక్ తోటి చాలా వస్తుంది. సార్ ట్రాఫిక్ దగ్గరికి వచ్చారు. ట్రాఫిక్ తర్వాత మళ్ళీ టాస్క్ ఫోర్స్ వెళ్ళా. ఉమ్. అప్పుడెవరు? అప్పుడు రమేష్ చేశారు ఉండే. ఆహా. ఒక 1 year చేశాను. 1 year తర్వాత మళ్ళీ ఎస్ఆర్ నగర్ వెళ్ళాను. ఓకే. అక్కడ ఎంతకాలం? 2014 2 years. ఆహా. అక్కడేం గుర్తుందా మంచి కేసులు? ఎస్ఆర్ నగర్ అనేది ఒక మినీ ఇండియా అండి. అది మినీ ఇండియా. ఎక్కువగా లాడ్జీలు, అంటే హాస్టల్స్, మెయిన్ హాస్టల్స్ ఆల్మోస్ట్ 1000 హాస్టల్ ఉండేవి అప్పుడు. అసలు ఎలాగండి దాన్ని కంట్రోల్ చేయడం? అది హాస్టల్స్ చాలా టఫ్ అండి, చాలా అంటే చాలా టఫ్ అది. అది 1000 మంది ఎవడో వస్తాడు ఎవడో ఎవడో పోతా ఉంటాడు. దానికోసము ఉన్నంతలో ఏదో అప్పుడు మీటింగ్లు పెట్టి వాళ్ళకి ఏదో సీసీ కెమెరాస్ పెట్టి రికార్డ్స్ పెట్టి ఆధార్ కార్డులు తీసుకోవాలని ఏదైనా తిప్పలు పడేది. కానీ ఆ ఫ్లోటింగ్ పాపులేషనే ఒక అరౌండ్ 50,000 నుంచి 70,000 ఉండేది స్టూడెంట్స్. అక్కడ January 1st ఉంటుంది అద్భుతంగా. December 31st నైట్ పిల్లలంతా రోడ్ల మీదకి వస్తారు. హారిబుల్ ఉంటుంది అక్కడ. అది మినీ ఇండియా నిజంగా కూడా. ఎస్ఆర్ నగర్ అంటే నాకు తెలిసి అప్పుడు ఎస్ఆర్ నగర్ హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి యునైటెడ్ ఆంధ్ర పోలీస్ స్టేషన్ అది. కానీ క్రైమ్ రేట్ కూడా ఫస్ట్ అదే కదా. ఫస్ట్ అదే ఉంటుంది. మధ్యలో తగ్గింది కానీ అది ఆల్మోస్ట్ అప్పుడు అవుట్స్కర్ట్స్ ఉండేది కాబట్టి అప్పుడు పెద్ద ఏరియా ఉండేది. ఆల్మోస్ట్ మాదాపూర్ బోర్డర్ అంటే బోరబండ అల్లాపూర్ సైడ్ నుంచి పెడితే ఇక్కడ గ్రీన్ పార్క్ హోటల్ వరకు అది లిమిట్. పంజాగుట్ట బోర్డర్ వరకు. పంజాగుట్ట చాలా పెద్ద పోలీస్ స్టేషన్. అప్పుడే 4 లక్షల చిల్లర పాపులేషన్ ఉండేది. నాకు అప్పుడు ఎలక్షన్స్ నేను చేశాను అక్కడ 300 బూత్లు, 300 బూత్స్. ఇప్పుడు నార్సింగి నా డివిజన్ అంతా కలిపితే 200 లేవు, 200 బూత్స్ లేవు. అప్పుడు ఓన్లీ ఒక పోలీస్ స్టేషన్ 300 బూత్లు ఉన్న పోలీస్ స్టేషన్. అంటే 2 సంవత్సరాలు కంప్లీట్ చేశారు అక్కడ? చేయలేదు, చాలా కష్టంగా చేశాను. అంటే నేను విల్ఫుల్గా అక్కడ నుంచి వెళ్ళిపోదామని చాలా ట్రై చేశాను. అంటే ఎందుకు వర్క్ లోడ్ ఎక్కువ? వర్క్ లోడ్ కాదు, ఎందుకో నాకు నచ్చలేదు. నేను వెళ్ళిపోదామని అనుకున్నా. లూప్ లైన్కి సాధారణంగా ఎస్ఆర్ నగర్ పోలీస్ అంటే అందరు చాలా కోరి పోతారు, బాగా కవర్లు వస్తాయి అనుకుంటారు. పోయారు. కానీ నాకెందుకో మొదటి నుంచి అది నాకు అప్పుడు అనురాగ్ శర్మ సార్ నాకు ఎస్ఆర్ నగర్ పోస్టింగ్ ఇచ్చారు. నేను సార్కి ఇమీడియట్గా 2వ రోజు పోయి అడిగా, సార్ నాకు చిన్న పోలీస్ స్టేషన్ ఏదైనా మాంకాలి ఆ మార్కెట్ లాంటి చిన్న పోలీస్ స్టేషన్ ఇవ్వండి, అది చాలా పెద్ద పోలీస్ స్టేషన్ సార్ అని అంటే, లేదురా నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడే పని చేయన్నాడు. అప్పుడు ఆఫీసర్లు ఒకసారి పోస్టింగ్ ఇస్తే వెనకకి తగ్గేవాళ్ళు కాదు. ఇంకా తప్పదనుకుని వచ్చి చేశాను. తర్వాత అప్పుడు మళ్ళీ మహేందర్ రెడ్డి సార్ వచ్చినాక మళ్ళీ వేరే లెవెల్లో ట్రై చేశాను. నేను ఎస్ఆర్ నగర్ నుంచి వెళ్ళిపోవాలి లూప్ లైన్కి. జిహెచ్ఎంసీ విజిలెన్స్ కోసం అని విజిలెన్స్ చేయించుకున్నాను నేను. అప్పుడు అక్కడ నా సీనియర్ సత్యనారాయణ సార్ అప్పుడు జిహెచ్ఎంసీ విజిలెన్స్లో చేశారు. మంచి మిత్రుడు కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. ఆ కంఫర్ట్ అనిపించింది. అది చాంబర్ గట్రా బాగానే ఉండేది. ఇదేదో బెటర్ ఉన్నట్టుంది విజిలెన్స్, ఈ ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ అని చెప్పేసి వెళ్ళిపోదామని చాలా ట్రై చేయాల్సి వచ్చింది. పోయేందుకు నేను పోస్టింగ్ కోసం కాదు, ఎస్ఆర్ నగర్ నుంచి బయటపడాలి అని అంటే ఒక 1 year సీరియస్గా ఎఫర్ట్ చేస్తే తప్ప మహేందర్ రెడ్డి సార్ నన్ను వదలలేదు. సార్ ఆఖరికి కోపం చేసి తిట్టి, నీకు చాలా ఎక్కువ అలవాటు అయిపోయింది లూప్ లైన్, ఎప్పుడు నువ్వంటే లూప్ లైన్ అంటున్నావు అని చెప్పేసి, లేదు సార్ కంపల్సరీ నేను పోతాను సార్ అని గొడవ చేసుకుని బయటపడ్డా. ఎస్ఆర్ నగర్ కూడా పెద్ద పోలీస్ స్టేషను, అన్ని మతాలు అక్కడ ఏముంది, మినీ ఇండియా. సిక్ కమ్యూనిటీ పెద్దగా ఉంటుంది. లోకల్ తెలంగాణైట్స్, ఆంధ్ర, ముస్లిమ్స్, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ అదంతా ముస్లిమ్స్. చాలా అన్ని బాగుంటాయి కానీ అక్కడ ఒకటే హాస్టల్ నుంచి డబ్బులు వస్తాయి అనేది ఎక్కువ వెళ్తుంటారు చాలా మంది. డబ్బులు వస్తాయి సార్, డబ్బులు తీసుకోవాలనుకున్నాడు ఎక్కడైనా వస్తాయి. మీకు ఇంకొకటి చెప్తున్నాను, పోలీసులో ఫ్యాక్టర్, తీసుకోను అన్నోడికి ఎక్కడ రాదు. సాధగానోడికి అంటే అంటారు చూడండి, ఆడు ఏడున్నా ఇప్పుడు తైలంబు తీయవచ్చు అనే టైపులో వాడు తీయాలనుకున్నాడు ఎక్కడ చేసి కమాటిపుర కాలపత్తాలు కూడా సంపాదించిన వాళ్ళు ఉంటారు. కాస్త ఏమంటారు షాన్కి వాల్యూ ఇస్తే రాదు, ఎక్కడ ఉన్నా రాదు. వాల్యూ ఎక్కువ, హ్యూమన్ వాల్యూస్. మనం పనిచేసిపోయిన దగ్గర
మనకున్న విలువ ఏంటి అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎస్ఆర్ఆర్ తర్వాత అండి? ఎస్ఆర్ నగర్ తర్వాత అదే జిహెచ్ఎంసీ విజిలెన్స్కి వచ్చాను. ఓకే. అక్కడ Vigilance. ఎంతకాలం? ఆడ ఆల్మోస్ట్ 1 year 8 months. అచ్చా. ఆ క్రమంలో నాకు ఆ జిహెచ్ఎంసీ విజిలెన్స్ కూడా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. మంచి అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఏం పని చేయరు, ఉమ్, ఏదో అని మనం అన్ని ఎప్పుడైనా తిట్టాడు మున్సిపాలిటీలో పని చేస్తున్నావు అని అంటారు కదా. అవును. పోలీసులో పని చేస్తున్నావు మున్సిపాలిటీలో పని చేస్తున్నావు అంటాం. కానీ మున్సిపాలిటీ వాళ్ళు కూడా పాపం ఉదయం లేచి 4:30 నుంచి పని చేస్తారనేది అక్కడ పోయిన తర్వాత నేను చూశాను. ఈవెన్ డీసీస్ అచ్చా. డిప్యూటీ కమిషనర్స్ కూడా 4 గంటలకు వాళ్ళు రౌండ్కి వెళ్తారు, రోడ్డు మీద రావాలి. రోడ్డు మీదకి వెళ్తారు. అవును. అక్కడ ఎంత ఫోర్స్, ఎంత అది 1000 ఫోర్స్ ఉంటుంది. ఉమ్, ఆల్మోస్ట్ 12,000 మంది ఉదయం లేస్తేనే పారిశుద్ధ్య కార్మికులు రోడ్డు మీదకి వస్తే వాళ్ళని సూపర్వైజ్ చేసే ఎస్ఎఫ్ఏలు, వాళ్ళ మీద ఏఈలు, ఉమ్, వాళ్ళ మీద డీసీలు చేస్తారు. కానీ అక్కడ బదనాం కారణం ఏంటంటే జిహెచ్ఎంసీలో మెయిన్గా ఈ టౌన్ ప్లానింగ్ వింగ్. ఆ టౌన్ ప్లానింగ్ వింగ్ కూడా ఏంటంటే వాళ్ళకి అక్కడ పెద్దగా మిషనరీ ఉండదు. మేము చూసాం కదా, టౌన్ ప్లానింగ్ మొత్తం జోన్కి అంతా కలిపి ఒక ఆఫీసర్ ఉంటాడు, ఏసీ ఉమ్. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్. డిపిఎస్. వాళ్ళు ఎంత ఉంటారు, 2-3 ఉంటారు. వాళ్ళు 4-5 కలిసి మొత్తం కలిపి జోన్ ఉద్ధరించడం అన్నది జస్ట్ ఇంపాసిబుల్. ఉమ్, వాళ్ళు కూడా అక్కడ కరప్షన్ ఎందుకు అవకాశం ఎందుకు ఉంటుంది అంటే వీడు 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 తప్పు చేస్తాడు కాబట్టి. ఉమ్. వీడు ఏం చేస్తాడు, వీడు ఒక ఫ్లోర్ వాడుకొని 4 ఫ్లోర్లు వేస్తుంటాడు. అవును, అది కరెక్ట్. 60 గజాలలో 6 ఫ్లోర్లు వేస్తుంటే అవును. ఇంకేమంటాడు వీడు. వీడు కూడా ఏం చేస్తాడంటే వీళ్ళు పోయిన వాళ్ళు ఎక్కడైతే నడుస్తుందో అక్కడ నడిపిస్తారు, ఎక్కడైతే నడవదో అక్కడ నడిపారు పాపం వీళ్ళు. ఓరు కూడా ఇల్లు. పోరు ఎక్కడైతే నడవదో వాళ్ళు అక్కడ రిటర్న్ వచ్చేస్తారు. ఆ. అన్నిటి దగ్గర కరప్షన్ ఏమి ఉంటుంది, కరప్షన్ అన్ని దగ్గర ఏమి ఉండదు. ఆయన ఏం తీస్తే తీసుకుని వస్తారు. అంతే, తీసుకున్న దగ్గర అమికబుల్ వేలో నడిపించుకుంటుంటారు. రియల్గా హైడ్రా అనేది చాలా అసలు రిక్వైర్డ్ టు ది హైదరాబాద్. ఉమ్, ప్రజలకు ఒక చట్టము, టౌన్ ప్లానింగ్ యాక్ట్ ఉంది, ఒక జిహెచ్ఎంసీ అనేది మర్చిపోయారు అందరూ, మున్సిపాలిటీస్ మర్చిపోయారు. వాడు ఇంక ఉల్టా వాడు ఏడుపు ఏముంటుందంటే నన్ను కట్టుకొనియట్లేదు అంటాడు. ఉమ్, వీడు తీసుకునే పర్మిషన్ ఎంత, వీడు కడుతుంది ఎంత. 50 గజాలలో 6 ఫ్లోర్లు కడుతుంటే మా దగ్గర ఇప్పుడు ఎస్ఆర్ఆర్లో బాపు నగర్ అని ఉంటుంది, ఉమ్, అవును. 50 గజాలు 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు బిల్డింగ్లు ఉంటాయి అక్కడ. ఉమ్. ఎంత అన్యాయం ఇది. అందులో ఏమన్నా ఫైర్ యాక్సిడెంట్ అయితే కనీసం ఎంట్రీ కూడా కొట్టలేము మన లోపలికి, సెట్ బ్యాక్ ఏమి ఉండదు కదండి. ఏముండదు అందులో. అంటే 40 feet రోడ్లు అవి. 40 feet కాదు, 40 feet ఎక్కడిది, ఆ, 7-8 ఫీట్లు ఉంటాయి. బా. ఉమ్, మీరు గట్టిగా మోటార్ సైకిల్ పోతుంది లోపలికి, అంతే, కారు కూడా పోదు అక్కడ. ఆ. అయినా వాడు అక్కడ నా రైట్ అంటాడు, నేను 10 ఫ్లోర్లు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. ఉన్నా అంటాడు, 10 ఫ్లోర్లు కడతా అంటాడు. కాబట్టి హైడ్రా ఈజ్ రియల్లీ రిక్వైర్డ్ ఫర్ ది టుడేస్ సొసైటీ. కానీ అది మధ్యలో కొద్దిగా మీ వాళ్ళు బాగా బదనాం చేశారు. కానీ నిజం కూడా అంటే పేదవాళ్ళు లేదా కింద వాళ్ళని కొట్టడం అని కాదు. అందరూ బదనాం చేయలేదు కానీ అంటే స్టార్టింగ్ లో ఒక అనుమానం ఉంది, కానీ ప్రజెంట్ అయితే అది హైడ్రా రియల్లీ రిక్వైర్డ్. అది నేను కూడా చెప్తున్నా, మా పోలీస్ వాళ్ళగా అయితేనే చేస్తారు హైడ్రా జాబ్. ఉమ్, మళ్ళీ అది వేరే మీరు టౌన్ ప్లానింగ్కు మళ్ళీ వేరే అధికారులకు అప్పచెప్తే పోయా. అవును. అంటే ఎవరున్నా పోలీస్ ఆఫీసర్ తోటే పాసిబుల్ అయ్యేటటువంటి ఉద్యోగం హైడ్రా. అంటే మేము రఫ్గా చేస్తామని కాదు, అది రిక్వైర్డ్ కూడా. మీరు అదే జాబ్ చేయండి, టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఇవ్వండి, పాపం చేయలేరు, పారిపోతారు. అంటే మీ ట్రైనింగ్ వేరు అన్నీ ఉంటాయి కదా. అన్నీ ఉంటాయి మాకు, ఆయన ఆ తట్టుకునే తత్వం ఉంటుంది. నిజం, ఇప్పుడు మంచి ఫోర్స్ ఇచ్చారు అక్కడ. సార్ అక్కడ నుండి విజిలెన్స్ నుంచి ప్రమోషన్ వచ్చిందా? విజిలెన్స్ నుంచి లేదు, నార్సింగ్ వచ్చానండి. ఓకే. విజిలెన్స్ నుంచి నార్సింగ్ కూడా ఎందుకు వచ్చానంటే మళ్ళీ సేమ్ రెసిడెన్స్. అప్పుడు మా అబ్బాయి ఇక్కడ సిబిఐటికి జాయిన్ అయ్యాడు. ఆయన కోసం వచ్చారా? నిజంగా సిబిఐటిలో జాయిన్ అయ్యాడు. వాడికి చాలా లాంగ్ అవుతుంది. అప్పుడు ఎవరు మీకు సజ్జనార్ గారా? సాండేలే సార్, ఓకే. సందీప్ సాండేలే సార్. నర్సింగ్లో ఎంతకాలం పనిచేశారు? ఆల్మోస్ట్ 3 years, 2.5 years. మీరు అప్పుడు సందీప్ సాడీలే గారు, తర్వాత స్టీఫెన్ రవీందర్ గారు, సజ్జనార్ సార్, సజ్జనార్ సార్, సాండేలే ముగ్గురు దగ్గర సార్, పనిచేశారు. సజ్జనార్ సార్. ఏం నేర్చుకున్నారు ముగ్గురు దగ్గర? ఏం గుర్తుండిపోయాయి మంచి కేసులు? చాలా ఉందండి. నార్సింగ్ గ్రోయింగ్ ఏరియా, గుడ్ పీపుల్, పబ్లిక్ చాలా మంచి వాళ్ళు ఇక్కడ నార్సింగ్ మట్టుకునే చెప్పి. కానీ ఎక్కువ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటే డబ్బులు వస్తాయి అంటారు కదా. ల్యాండ్ డిస్ప్యూట్స్లో డబ్బులు నేను అదే చెప్పా, కాలపత్రాలు కూడా వస్తాయి, కమాటిపురాలు కూడా వస్తాయి. డబ్బులు రావడం రాకపోవడం అనేది పాయింట్ కాదు. ఇక్కడ ఏంటంటే ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అప్పటికే ఆల్మోస్ట్ రైజింగ్లో ఉండే, కానీ పొజిషన్ చేంజ్ చేయడానికి అప్పుడు ఉన్న ఆఫీసర్లు ఎవరు ఒప్పుకోలేదు. మేము కూడా టఫ్గా ఉండేది. సందీప్ సాండేలే సార్ కానీ, ఈవెన్ ఎవరైనా కానివ్వండి. అప్పుడు తర్వాత ఎవరున్నారు సార్ కదా పొజిషన్, మహేందర్ రెడ్డి సార్ అప్పుడు డీజీ ఉండేది.
మహేందర్ రెడ్డి సార్ డీజీ ఉన్న రోజులు తెలుసు కదా, మానిటరింగ్ అవును. సూపర్ డూపర్ మానిటరింగ్ ఉండేది, అది ఒక రకంగా మంచిదే. Hmm. పొజిషన్స్ని ఎట్టి పరిస్థితులలో మార్చేందుకు మా పాత్ర ఏముండదు రెవెన్యూది పొజిషన్ వెకేట్ చేయడం కూడా మీ డ్యూటీ కాదు కదా. కాదు, అందుకోసం చెప్తున్నా మా పాత్ర ఎక్కడ మేము బదనాం అయ్యేది. మిగతా రెవెన్యూ యాంగిల్ జ్యుడిషియరీ యాంగిల్ వాళ్ళు చూసుకుంటారు. అవును. అది 10 ఏళ్ళు పడుతుందా 20 ఏళ్ళు పడుతుందా దాని మీద విమర్శ ఏముందా ఆ డిపార్ట్మెంట్లకు ఉంటుంది, అది మాకు సంబంధం లేని సబ్జెక్టు. ఏం సంబంధం లేకున్నా పోలీసు వాడు జిందా తిలస్మస్ లాగా కనబడతాడు పబ్లిక్కి. వాడు రెవెన్యూ మ్యాటర్ మా దగ్గరికి వస్తాడు, అవును. జ్యుడిషియరీ మ్యాటర్ మా దగ్గరికి వస్తాడు, కన్జ్యూమర్ ఫోరం మా దగ్గరికి వస్తాడు, లాస్ట్ కరెంట్ పోయిన మీ దగ్గరకు వస్తాడు. వస్తాడు, నిజంగానే వస్తాడు. అవును. ఒక దగ్గర పాము కరిస్తే మా దగ్గర తీసుకొచ్చాడు బాడీని, హాస్పిటల్ తీసుకెళ్ళే. అవును. అంటే అలా వస్తారు పబ్లిక్. అది మరి నిజంగా మన మీద ఉన్న మంచి ఇంప్రెషనా లేకపోతే మంచి ఇంప్రెషన్. లేదంటే కరెంట్ పోతే పోలీస్ అంటాడు, ఎందుకు పాము కరిస్తే పోలీస్ అంటాడు. ఇంత తిట్టుకున్నా మా మీదనే పైన డిపెండ్ అవుతారు. రావాల్సిందే. ఈవెన్ ఈ పొజిషన్స్, ఈ రెవెన్యూ చట్టాలు, ఈ ఈవెన్ జ్యుడిషియరీ సివిల్ లాస్ అన్నిటికీ మా దగ్గరికి ఎందుకు వస్తారు? మేము 100 చెప్పినా పోడాడు. అవును. పైరవ్ చేసుకుని కరెంట్ ఎందుకు పోయిన మళ్ళీ మీ వస్తాడు దగ్గరికి ఇక్కడ? వస్తాడంటే మీరు చెప్తే కరెంట్ వాడు వస్తాడు కదా అప్పుడు. వస్తాడండి, అదే లేదు కరెంట్ గా డైరెక్ట్ ఫోన్ చేసుకుని తర్వాత ఇస్తా అంటాడు. తర్వాత ఈవెన్ ఈ రెవెన్యూ చట్టాలు కూడా, రెవెన్యూ చట్టాలు చాలా 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 టిపికల్ టైప్ ఆఫ్ చట్టాలు ఉన్నాయి. 3 సంవత్సరాలు నర్సింగ్ కంప్లీట్ చేశారా? లేదు 2 years 7 తర్వాత? months చేశాను. తర్వాత ఇక్కడ నుంచి సైబర్ క్రైమ్ వెళ్ళాను.